బైక్ని అయితే అమ్మేయాలని అయితే అనుకుంటా ఉన్నాను. నాకు అమ్మాలంటే చాలా బాధగా అయితే ఉంది. ప్రెజెంట్ సెకండ్ గేర్లో ఉంది కదా బండి. ఇప్పుడు చూడండి సౌండ్ వస్తూ ఉంది, బండి ముందుకెళ్ళట్లా, నిదానంగా ముందుకెళ్తుంది. చూడండి థర్డ్ గేర్లో యాక్చువల్గా 100 దాటిపోవాలి మంది, నిదానంగా మూవ్ అవుతుంది. బైక్ని అమ్మాలంటే అసలు ఏందో ప్రాణం అయితే పోతున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ బైక్ అమ్మేస్తే ఎంత వస్తుంది? ఎంత మామూలుగా ఎంత వస్తుందా నీ అంచనా? ఈసారి కూడా సగం షోరూంలో ఉండి సగం నా చేతిలో ఉంటే ఎక్కడ T20 వరల్డ్ కప్ ఓడిపోతామని చెప్పి నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నా కూర్చో. వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోయి మనం కప్పు లిఫ్ట్ చేసిన తర్వాత బండి తీసుకునేదానికి షోరూమ్కి అయితే వచ్చా. చేంజ్ చేపిస్తేనే బెటర్. రే ముందు చూడు బ్రో, ఏంద్ర నాయన నా సైడ్ చూస్తావు ముందుకి జుమ్ అంటే వెళ్ళిపోతావు. మీరు ఎవరిని బైక్ తీసుకోవాలనుకుంటే కన్ఫామ్ అయితే కమెంట్ అయితే చేయండి, నేను ప్రైస్ కూడా మీకైతే చెప్తాను. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. ఫైనల్గా 2 months బ్యాక్ మన బెనీలీ షోరూంలో మన బెనీలీ బైక్ ఎల్లో కలర్ బైక్ ఇచ్చాను. 2 months తర్వాత బైక్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అది తీసుకునే దానికి ఇక్కడికైతే వచ్చా. యాక్చువల్గా 1 month బ్యాకే బైక్ అయితే రెడీ అయిపోయింది. బట్ కానీ నేను 1 month బ్యాక్ బైక్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే కరెక్ట్గా 2023 50 ఓవర్స్ వరల్డ్ కప్లో ఏంటంటే సగం రోజులు బండి నా దగ్గర ఉన్నది, సగం రోజు షోరూంలో ఉన్నింది. ఆ సెంటిమెంట్తో మ్యాచ్ వర్కౌట్ అవ్వాలా, మనం ఫైనల్లో ఓడిపోయాం. ఇప్పుడు ఏంటంటే సగం టోర్నమెంట్ దాకిందంటే బైక్ రిపేర్లో ఉంది, సగం టోర్నమెంట్ బైక్ నా చేతిలోకి వచ్చేది. నేను తీసుకుంటే లాస్ట్ టైం ఏదైతే సగం నా చేతిలో ఉండి సగం షోరూంలో ఉండి మ్యాచ్ ఓడిపోయాము, ఈసారి కూడా సగం షోరూంలో ఉండి సగం నా చేతిలో ఉంటే ఎక్కడ T20 వరల్డ్ కప్ ఓడిపోతామని చెప్పి వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోయి మనం కప్పు లిఫ్ట్ చేసిన తర్వాత బండి తీసుకునేదానికి షోరూమ్కి అయితే వచ్చా. అది కాన్సెప్ట్. తెలుసు కదా మీకు కూడా, యాక్సిడెంట్ అయితే అయింది, చిన్న యాక్సిడెంట్. సో అందువల్ల మనం షోరూంలో అయితే వచ్చాము. ఆల్మోస్ట్ బైక్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. మనకి ఎంత అమౌంట్ పడింది, ఇన్సూరెన్స్ వాళ్ళు మనకి ఎంత అమౌంట్ ఇచ్చారు, మన చేతికి ఎంత పడింది, అదంతా అయితే మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా ఏంటంటే బెనీలీ షోరూమ్ నెల్లూరులోనే ఉంది. సో మనం ఇంకో దగ్గర ప్లేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందువల్ల మన బైక్ ఇక్కడైతే వేయడం జరిగింది. మన వాళ్ళకి ఎవరైనా బెనీలీ బైక్స్ ఇష్టం ఉంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన నెల్లూరులోనే ఆ హాస్పిటల్ చూపిస్తాముడు. సో మెడికవర్ హాస్పిటల్ ఆపోజిట్లోనే చూపించే మనల్ని, ఆపోజిట్లోనే మనకి బెనీలీ షోరూమ్ అయితే ఉంటుంది. మన వాళ్ళు వచ్చి మీకు ఇష్టం వచ్చిన బండిని మీరైతే కొనుక్కోవచ్చు. హాయ్ గైస్, మీకు ఒక యాప్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఆ యాప్ నేమ్ వచ్చేసి మోస్ట్ ప్లే. ఇది వచ్చేసి మనకి స్పోర్ట్స్ ప్రీమియం అట్లానే ఏంటంటే గేమింగ్ ప్లాట్ఫామ్ ఇది మనకి. అండ్ ఇందులో మనకి వీళ్ళు ఏంటంటే Yamaha R5V3 అండ్ అలానే ఏంటంటే iPhone 15 Pro Max వచ్చేసి ప్లేయర్స్ అందరికి ఫ్రీగా అయితే ఇస్తారు. ఇందులో మనకి ఏంటంటే 100% బోనస్ అయితే ఉంటుంది స్పోర్ట్స్ గేమ్స్ లో. అండ్ అలానే మనం అమౌంట్ డిపాజిట్ చేస్తాం కదా, అది కూడా ఏంటంటే డబల్ అయితే అవుద్ది. అండ్ అలా ఏంటంటే దాదాపు 200 రూపీస్ ఏంటంటే మనకి యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు కూడా మనకి అమౌంట్ అయితే వస్తుంది. అండ్ అలానే మీరు ఫేస్బుక్ లో రివ్యూ గా షేర్ చేశారనుకోండి, ఇంకో 200 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. మోస్ట్ ప్లే లో మీ ఫ్రెండ్ కి కానీ రెఫర్ చేశారనుకోండి, దాదాపు మీకు 1200 రూపాయలు ఫ్రీగా అయితే వస్తుంది. అండ్ అలానే మీరు ఏంటంటే ప్రోమో కోడ్ 115 కానీ యూజ్ చేశారనుకోండి, మీకు ఎక్స్ట్రా 150 రూపీస్ బోనస్ కూడా అయితే వస్తుంది. మీ మొబైల్లో ఆల్ మ్యాచెస్ ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు విత్ మోస్ట్ ప్లే ద్వారా. మీరైతే మాత్రం ఏవియేటర్ గేమ్ ని మిస్ చేసుకోకండి. ఇందులో ఏంటంటే మనకి ఈజీగా విన్స్ అయితే ఉంటాయి. పక్కాగా మనం అయితే ట్రై చేయాలి. ఇది కమెంట్స్ లో మీకు లింక్ అయితే పిన్ చేసి అయితే ఉంచుతాను. వెంటనే ఆ లింక్ ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. మీరు కూడా ఏంటంటే మోస్ట్ ప్లే లో మీ జర్నీని అయితే స్టార్ట్ చేయండి. మీకు లింక్ వచ్చేసి కమెంట్ సెక్షన్ లో నేను పిన్ చేసి అయితే ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో బైక్ అయితే లోపల అయితే ఉంది మనకి. సో బైక్ దగ్గరికి వెళ్దాం. ఏది బండి, ఏది బండి? ఇదిగోండి మన బైక్ అయితే రెడీ అయితే అయిపోయింది. మొత్తం సెట్ బ్రో, మొత్తం రిపేర్స్ ఏం లేవు. చేపించుకుంటే ఉన్నాయి. నేను మార్పించుకోవాలనుకోండి క్లచ్ ప్లేట్లు, దాని తర్వాత చైను, ఇంకా చాలా అయితే ఉన్నాయి మనం చేపించుకునే పని అయితే. లైట్లు వెళ్తున్నాయా? ఇప్పుడు వెళ్తున్నాయి. ఓకే. సో బంపర్ చేంజ్ చేయించాం. దాని తర్వాత ఇదిగోండి హ్యాండ్ కప్స్ కూడా చేంజ్ చేసాం. దాని తర్వాత ఈ హ్యాండిల్ బార్ కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పార్ట్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంకేమున్నాయి బ్రో చేంజ్ చేసినాయి? ఈ పార్ట్ ఓహో, ఇది కూడా చేంజ్ చేశారు. ఓకే, ఇంకా అంతే. ఇంకా అవి అంతేలే. ఓన్లీ రైట్ సైడ్, లెఫ్ట్ సైడే డ్యామేజ్, మనకి రైట్ సైడ్ అయితే ఏం కాలా. ఓకే, లైట్స్ కూడా ప్రాపర్గా అయితే వర్క్ అవుతున్నాయి. అది కూడా చేంజ్ చేశారా? ఓహో, ఇది కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఓకే. సో ఓవరాల్గా ఎంత అమౌంట్ అయిందో వన్స్ మనకి స్లిప్ వస్తుంది, అది బిల్ అయితే ఇస్తారు కదా, అప్పుడైతే చూపిస్తాను మీకు. ఇప్పుడే బిల్ కూడా అయితే పే చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా 21,593 రూపీస్ అయితే మనం అయితే పే చేయడం అయితే జరిగింది. యాక్చువల్ బిల్ వచ్చేసి మనకి ఏడుంది, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా,
24,593 రూపీస్ అయితే అయింది. మనకు ఒక 3,000 అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో దానివల్ల మనం 21,593 అమౌంట్ అయితే పే చేసాం. దాంట్లో మనకి ఏంటంటే 13,500 వరకు ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే ఇచ్చారు. ఇంకా ఒక 3,000 మనకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అదేంటంటే వన్స్ వీళ్ళు జిఎస్టీ ఫైల్ చేస్తే ఆ 3,000 ఏంటంటే మనకు ఒక 20 days 25 days తర్వాత అమౌంట్ అయితే పడుద్ది. ఆ అమౌంట్ కానీ పడితే మనకి ఇన్సూరెన్స్ నుంచి దాదాపు 16,500 రూపీస్ వచ్చినట్టు. నేను ఇక్కడ ఒక 21,600 అట్లయితే పే చేశాను కదా. నాకేంటంటే ఒక 5,000 పడినట్టు అయితే ఉంటుంది. వన్స్ ఒకవేళ ఆ జిఎస్టీ అమౌంట్ కానీ రాకుండా ఉంటే ఇంకొక 3,000 మనకి ఎక్స్ట్రా పడినట్టు. సో లెట్స్ చూద్దాం. ఓవరాల్గా ఏమేమి చేంజ్ చేశారంటే హ్యాండిల్ బార్ చేంజ్ చేశారు. హ్యాండిల్ బార్ ప్రైస్ వచ్చేసి విత్ జిఎస్టీతో 4,387 అయితే అయింది. కనెక్టింగ్ బోర్డ్ అంట అదేందో అదొక 1,300 అయితే అయింది. ఇంకోటి మెయిన్ మనకి సీట్ వెనక ఇట్లా రౌండ్ వస్తుంది, అది మీకు చూపిస్తాను. అది రేర్ క్యారియర్ ఎం బ్లాక్ వచ్చేసి ఆల్మోస్ట్ అది మనకి 5,669 అంటే 5,669 రూపీస్, అదే హైయెస్ట్ మనకు అమౌంట్. దాని తర్వాత లెఫ్ట్ ఫ్రంట్ కవర్ విత్ స్టిక్కర్ అంట, అది 3,000 చేంజ్ అయితే పడింది. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 5,000, ఇది 5,000 బ్రో. ఇది కాస్ట్ ఎక్కువ ఉంది. ఇది ఇదే కదా మెయిన్, ఇంకా సీట్కి కానీ అంతా. ఇదేంటంటే జస్ట్ ఇక్కడ కొంచెం డ్యామేజ్ అయింది కదా, ఇక్కడ డ్యామేజ్ అయింది కొంచెం. ఏంటంటే చూసేదానికి లుక్ బాగాలేదు, అందువల్ల ఇది కూడా అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇదిగోండి మొత్తం బైక్ అయితే మనకు రెడీ అయితే అయిపోయింది. ఆఫ్టర్ 2 months తర్వాత బైక్ మన చేతులకు అయితే వచ్చింది. సో సర్వీస్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే చేశారు. సో అన్ని ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై అయినాయి, అంటే మనం పెట్టిన అమౌంట్కి మొత్తం అయితే రెక్టిఫై అయింది. ఇంకేమే మొదలు పెడదామా, స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 2 months అయింది కదా, కొత్తలాగా ఉంది బండి. పడేస్తానే భయం వేస్తుందిరా. 2 months ఇలా ఓహో ఏందో కొత్తగానే ఉందా నాక, మళ్ళీ ఏదో కొత్త బండి తోలుతున్నట్టు ఫీలింగ్ ఉందా అన్న. 510 బట్టండి. ఇది తర్వాత రోజు అయితే షూట్ చేస్తున్నా. బైక్లో ఏంటంటే పికప్ అసలు లేదు, అసలు ఏందో నాకైతే అర్థం కావట్లా. మేబీ క్లచ్ ప్లేట్ క్లచ్ది ఏమన్నా అడ్జస్ట్ చేయాలి నాకు తెలిసి. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే పికప్ మనం ఏంటంటే యాక్సిలేటర్ రైజ్ ఇచ్చినా కూడా ఏంటంటే బండి ముందుకు వెళ్ళట్లా, ఇంజిన్లోంచి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ షోరూమ్కి అయితే వెళ్తా ఉన్నా. మనకేంటంటే సాటిస్ఫాక్షన్ లేదు. సో దానివల్ల ఏంటంటే మనం, ఎందుకంటే ఇంత పెద్ద బండిలో ఏంటంటే పికప్ లేదనుకో, సో దరిద్రంగా ఉంటుంది. సో సౌండ్ వచ్చి బండి ముందుకు పోవట్లేదు. అందువల్ల ఏంటంటే మళ్ళీ ఏదైతే బెనీలీ షోరూమ్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళి మన ప్రాబ్లం అయితే చూపిస్తే ఆ క్లచ్ది ఏమన్నా అడ్జస్ట్మెంట్ చేశారనుకో, అప్పుడు మేబీ ఏమన్నా కొంచెం మంచిగా మూవ్ అయితే అవుద్ది. సో ఆ ప్రాబ్లం అయితే మనం రెక్టిఫై చేయించుకోవాలి. లేదంటే అట్లానే బండి తోలాలంటే మన వల్ల కాదు. బైక్ తోలుతా ఉంటే ఏదో తేడాగా అయితే ఉంది అబ్బా. ఎందుకంటే ఒక 2.5 months 3 months బైక్ మన దగ్గర లేదు కదా, ఈ బండిని తోలను కూడా తోలలేదు కాబట్టి ఆఫ్టర్ 2 to 3 months తర్వాత మళ్ళీ బైక్ని తోలుతా ఉంటే ఏదో ఒక కొత్త ఏదో అంటే ఈ బండిలో ఏదో ప్రాబ్లం ఉంది, ఈ బండిలో ఏదో ఉంది అన్న పాయింట్ ఆఫ్లో అయితే ఉంటుంది. బట్ కానీ అక్కడ ఏమైతే ఉండదు, ఎందుకంటే మనం 2-3 months బైక్ మన దగ్గర లేదు, అందులో బైక్కి మనం అలవాటు పడలేదు కదా. సో దానివల్ల ఏంటంటే మనకి ఏదో కొత్త ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆడేదో పట్టుకుంటుందిరా, ఎట్టో చిన్నగా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదో మనకి బయటపడింది, లేదంటే మాత్రం బిస్కెట్ అయిపోద్ది. ఏడేదో పట్టుకుంటుంది, ఏంది అది, ఏడేంది ప్రాబ్లం నాకైతే ఏం అర్థం కావట్లే. ఏడేం పట్టుకుంటుంది బండికి. ఇప్పుడైతే హ్యాండిల్ బాగానే ఉంది, ఇందాక ఏదో కరెక్ట్గా ఏదో పట్టేసుకొని స్ట్రక్ అయిపోయినట్టు అయితే అయిపోయింది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు చెప్పాను కదా, ఇప్పుడు మనం రైజ్ ఇచ్చామనుకో సౌండ్ వస్తుంది, కానీ బైక్లో నుంచి ఇంజిన్లో నుంచి బండి మాత్రం ముందుకు వెళ్ళట్లే. మేబీ క్లచ్ వైర్ ఏదైనా ఉంటుంది, మేబీ దాన్ని ఏదైనా అడ్జస్ట్ చేయాలా. అండ్ మెయిన్గా మన బైక్ ఏంటంటే 44,000 kilometers తిరిగింది కాబట్టి కొంచెం ఏంటంటే క్లచ్ ప్లేట్స్ కూడా అయితే మనం చేంజ్ చేయడం బెటర్ అనుకుంటా. ఈ బైక్కి నాకు తెలిసి ఒక 15,000 అట్లా అవుతాయేమో అనుకుంటున్నా క్లచ్ ప్లేట్స్. నిన్న అయ్యప్పగుడి సరౌండింగ్స్లో ఒక యాక్సిడెంట్ అయితే అయింది, ఒక స్కూల్ బస్ అనుకుంటా. అన్నకేంటంటే డ్రైవర్ అన్నకి ఫిట్స్ అయితే వచ్చినట్టున్నాయి. అన్న ఏంటంటే ఇంకా కంట్రోల్ కాదు కదా, సో అన్నీ ఏంటంటే కార్లని వాటిని గుద్దుకుంటూ అయితే వచ్చేసాడు. ఎట్లా ఏం దేవుడి వల్ల ఎటువంటి ప్రమాదం అయితే జరగలేదు. ఏంటంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్గా ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం అయితే ఏం చేయలేం కదా, సడన్గా హార్ట్ స్ట్రోక్ కానీ ఇట్లా ఫిట్స్ వచ్చినాయి అనుకో, సో మనం కూడా అయితే చేసేది అయితే ఉండదు. బట్ కానీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలా. సో ప్రెజెంట్ 2nd gearలో ఉంది కదా బండి. ఇప్పుడు చూడండి సౌండ్ వస్తూ ఉంది, బండి ముందుకెళ్ళట్లా, నిదానంగా ముందుకెళ్తుంది. ఇది చూడండి 3rd gearలో యాక్చువల్గా 100 దాటిపోవాలి మంది, నిదానంగా మూవ్ అవుతుంది. 4th gear వేసినా చూడండి సౌండ్ వస్తూ ఉంది ఇంజిన్లో నుంచి, బండి ముందుకెళ్ళట్లా, అది ప్రాబ్లం. సో మీకు 1st gear వేసి చూపిస్తాం మళ్ళీ. ఇది 1st gear కదా, ఇప్పుడు మీరే చూడండి
సౌండ్ వస్తూ ఉంది, బండి చిన్నగా ముందుకు వెళ్తుంది. మామూలుగా అయితే ఇట్లా ఉండదు, జుమ్మంటే లాగేస్తుంది. సో అది ప్రాబ్లం, సౌండ్ భయంకరంగా వస్తుంది, బండి ముందుకు వెళ్ళట్లే. వేటల్లో తిరిగిన ఫీల్ ఉంటుందో లేదో కానీ మన బైక్లో మనం తిరుగుతూ ఉంటే ఆ కిక్కే వేరప్ప, సూపర్ కిక్ అయితే ఉంటుంది మనకి. అండ్ మెయిన్గా ఏంటంటే బైక్ నమ్మి ఇంకో బైక్ ఏమన్నా తీసుకుందామని అయితే అనుకుంటా ఉన్నా. మీరు ఏమంటారో అయితే కన్ఫామ్గా అయితే కమెంట్ చేయండి. నేనైతే మాత్రం కన్ఫామ్గా ఈ బైక్ నమ్మి ఇంకో బైక్ అయితే తీసుకుందామని అయితే అనుకుంటా ఉన్నా. లెట్స్ సీ ఎట్లా పోద్ది ఏంటి అనేది. టీడీపీ వాళ్ళది ఏదో ర్యాలీ, టీడీపీ వాళ్ళది ర్యాలీ తిరుమలకి అయితే వెళ్తూ ఉన్నారు. సో అదే మెయిన్. సో అనుకునేదే జరిగింది. బేసిక్గా ఏంటంటే క్లచ్ ప్లేట్స్ అయితే ఆల్మోస్ట్ మన బైక్కి కథం అయితే అయిపోయినట్టున్నాయి. సో బ్రదర్ అయితే చూస్తూ ఉన్నారు వెనక. ఒక పాయింట్ అయితే ఉంది, ఆ పాయింట్ అయితే అడ్జస్ట్ చేస్తామని చెప్పాడు బ్రదరు. సో ఇంకా కొన్ని కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనం క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయించుకోవాలా. సో ప్రైస్ కూడా అడిగాను, 12,000 నుంచి 15,000 లోపల అయితే అయిపోద్ది. సో కొన్ని రోజులు వాడి దాని తర్వాత మేబీ క్లచ్ ప్లేట్ కొత్తది వేపిస్తే మనం శుద్ధంగా ఇంకెక్కడికైనా వెళ్ళిపోవచ్చు. బండిలో చేపించే పని అయితే ఇంక అదేలే, అదొకటే ఉంది. ఇంక క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయాలా. దాని తర్వాత ఏంటంటే చైన్స్ పాకెట్స్ కూడా బాగానే ఉన్నాయి అన్నాడు బ్రదరు. టైర్ ఫ్రంట్ టైర్ అయితే బాగానే ఉంది, బ్యాక్ టైర్ చేంజ్ చేయాలా. బ్యాక్ టైర్ అయితే కొంచెం మనకేందంటే చూడండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఇదిగోండి కొంచెం అయితే గ్రిప్ ఉంది, మిడిల్లో గ్రిప్పే లేదు అసలుకి. టైర్లు మనం చేంజ్ చేయాలంటే కూడా ప్రైస్ భయంకరంగా అవుద్ది. అది మన బ్రదర్ పేరు శేఖర్ బ్రో, తెలుసు కదా. మీరేమంటారు, ఇంకా మార్చాల్సింది అయితే మార్చాల్సిందే. ఇప్పుడు బండిలో అది ఒకటేనా క్లచ్ ప్లేట్ అని ఇంకేమైనా చేంజ్ చేయాలా? ఇప్పుడు మెయిన్ ఇంకా క్లచ్ ప్లేట్స్ ఒకటి చేంజ్ చేయాలా. అదే 12,000 to 15,000 ఎంత ఎస్టిమేషన్ వేసాడు అన్న. అంటే ఇప్పుడు లోకల్గా కాబట్టి నేను మార్చాను. వన్స్ ఇంకెక్కడైనా మనం బయటకు వెళ్ళాలనుకో కన్ఫామ్గా మార్చాల్సిందే. ఇప్పుడు వెళ్ళిపోతా ఉంది బండి, ఇప్పుడు ఫ్రీగా అయితే వెళ్తా ఉంది. క్లచ్ అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేశాడు. ఇందాక అసలు 100 పోయేదానికి అల్లాడాను, ఇప్పుడు చూడండి దుమ్ము లేపుకుంటూ పోతుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో కొంచెం అయితే బ్రదర్ అయితే అడ్జస్ట్మెంట్ చేశాడు కాబట్టి సో మనం శుద్ధంగా అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. బట్ కానీ ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు లాంగ్ రైడ్ ప్లాన్ చేసుకుంటే మాత్రం మోస్ట్లీ ఏంటంటే క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేయించుకొని వెళ్ళాలా. అట్లా కాకపోతే ఇదే క్లచ్ ప్లేట్తో మనం వెళ్ళాలనుకుంటే సో ప్రతి ఒక్క దగ్గర కూడా ఏంటంటే నీ క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలా. పికప్ అయితే మాత్రం చాలా అంటే చాలా తక్కువగా అయితే ఉంది. బట్ కానీ ఇందాకతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటరు. మనం నార్మల్గా వాడాం కదా ఇది వరకు లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు, ఆ పికప్కి ఈ పికప్కి వేరియేషన్ అయితే ఉంది, చాలా వేరియేషన్ అయితే ఉంది. బట్ కానీ ఏంటంటే ఇందాకడికి ఇప్పటికి చాలా తేడా అయితే ఉంది. ఇప్పుడే కొంచెం ఏంటంటే మంచిగా అయితే వెళ్తూ ఉంది బండి. చేంజ్ చేయాలబ్బా, చేంజ్ చేపిస్తేనే బెటర్. అది నెల్లూరులో ఉన్నా కానీ లాంగ్ రైడ్ వెళ్ళినా కూడా మనం చేంజ్ చేపిస్తేనే బెటర్. రే ముందు చూడు బ్రో, ఏంద్ర నాయన నా సైడ్ చూస్తావు ముందుకి జుమ్ అంటే వెళ్ళిపోతావు. సరిపోయిందట్టే, అది ఇందాకతో పోలిస్తే కొంచెం బెటరే. బట్ కానీ మనకి 5 months బ్యాక్ ఉన్న పికప్ అయితే కాదు ఇది. అదే ఇంకా మచ్చే అదే అందులో ఏంటంటే 44,000 తిరిగేసింది. మేబీ దాని ఎఫెక్ట్ కూడా. మామూలు ఒక క్లచ్ ప్లేట్ అయితే ఎన్ని కిలోమీటర్లకు వస్తుంది? అంతే, మనది 44,000. ఇప్పుడు ఒకవేళ ఈ బైక్ అమ్మేస్తే ఎంత వస్తుంది? ఎంత మామూలుగా ఎంత వస్తుంది నీ అంచనా? 22. జస్ట్ ఊనే రఫ్ క్యాలిక్యులేషన్. మీరే చూసారు కదా, ఆ టెక్నీషియన్ కూడా చెప్పింది కన్ఫామ్ ఏంటంటే మనం క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయాలా. నీకు ప్రీవియస్ పికప్ కావాలి నీ బైక్లో అనుకుంటే మాత్రం కన్ఫామ్ ఏంటంటే మనం క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే మన బీస్ట్, మన ఎల్లో టైగర్ పర్ఫార్మెన్స్ బ్యాక్ అయితే వస్తుంది. లేదంటే మాత్రం ఇంకా అంతే బుడ్డగా పోవాల్సిందే. ఇంకా అది గైస్ మ్యాటర్, మీరే చూసారు కదా. బైక్లో ఏంటంటే ఇంకా క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయాలి. కొట్టుకుంటూ అయితే వచ్చాం. పెద్ద బైక్స్లో మ్యాక్సిమం ఏంటంటే ఒక 40,000 to 50,000 కిలోమీటర్స్కి ఏంటంటే పక్కాగా మనం ఏంటంటే క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయాలా. సో అదే వాళ్ళు కూడా అయితే చెప్పింది. మన ఏంటంటే ఆల్మోస్ట్ 44,000 కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి మనం ఏంటంటే పక్కాగా క్లచ్ ప్లేట్స్ అయితే చేంజ్ చేయాలి. చేంజ్ చేయాల్సిన అవసరం కూడా అయితే మనకైతే వచ్చేసింది. ఇంకేదైనా లాంగ్ రైడ్ ప్లాన్ చేసుకున్నాం అనుకో, ప్రెజెంట్ ఉన్న క్లచ్ ప్లేట్స్తో పోయినాం అనుకో, నేనైతే మాత్రం కన్ఫామ్గా అయితే ఇబ్బంది పడితే ఆ రైడ్ కూడా ఏంటంటే అంత సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం అనుకున్న స్పీడ్ వెళ్ళలేము, అనుకున్న డెస్టినేషన్కి త్వరగా వెళ్ళలేము. చాలా అంటే చాలా ఇబ్బంది అయితే జరగద్ది. అండ్ మెయిన్గా నేను మీతో ఇంకోటి అయితే షేర్ చేసుకోవాలైతే అనుకుంటా ఉన్నా. బైక్ని అయితే అమ్మేయాలని అయితే అనుకుంటా ఉన్నాను. నాకు అమ్మాలంటే చాలా బాధగా అయితే ఉంది. బట్ కానీ మనం ఏంటంటే ఇంకో బైక్ ఏదైనా కొనాలనుకుంటే పక్కాగా ఈ బైక్ని అయితే అమ్మాలి. ఈ బైక్ని పెట్టుకొని ఇంకో పెద్ద బైక్ని కొనాలంటే మన వల్ల అయితే కాదు. మనం 2022 ఆగస్టులో అయితే బైక్ తీసుకున్నాం. రేపు ఆగస్టుకి సో 2 years అయితే కంప్లీట్ అయితే అవుద్ది. మీరు ఎవరిని బైక్ తీసుకోవాలనుకుంటే కన్ఫామ్గా అయితే కమెంట్ అయితే చేయండి. నేను ప్రైస్ కూడా మీకైతే చెప్తాను. సో నాకేంటంటే బైక్ అమ్మాలని లేదు కానీ, బట్ కానీ నాకు ఏంటంటే సిచ్యువేషన్ అయితే అటు వచ్చేసింది. ఇంకో బైక్ తీసుకోవాలంటే పక్కాగా ఏంటంటే మనం ఈ బైక్ని అయితే అమ్మాలి.
ఏందో నాకైతే అర్థం కావట్లే. బైక్ అమ్మాలి అంటేనే కొంచెం ఏదో రకమైన బాధ అయితే వస్తూ ఉంది నాకు. ఇంకా బైక్ అమ్మాలి అనే మాటకే నేను బాధపడుతున్నాను. అంటే వన్స్ ఇంకా బైక్ అమ్మి నా చేతిలో బైక్ లేదనుకో అంటే చాలా అంటే చాలా బాధగా అయితే ఉంటుంది. ఇంకా తప్పదు, మనకి డబ్బులు కావాలి, ఇంకో బైక్ కొనాలంటే ఉన్న బైక్ని అయితే పక్కాగా అమ్మాలి. ఏందో అసలు ఏమీ కూడా అయితే అర్థం కావట్లే నాకేందంటే. ఏం మాట్లాడతాను చెప్పండి. ఎఫ్జెడ్ కూడా ఏంటంటే ఫస్ట్ మనం కొన్న బైక్ కాబట్టి అది అమ్మాలంటే అమ్మలేక ఏంటంటే నేను ఆ బైక్ని స్టిల్ ఇంకా నాతో అయితే పెట్టుకున్నా. ఇప్పుడు ఈ బెనీలీ నమ్మాను అనుకో, డబ్బులు వస్తే నేను కాదనట్లే, ఎవరన్నా డబ్బుల కోసం అమ్ముతారు. బట్ కానీ ఆ బండి నేను 8 లక్షలు పెట్టుకున్నాను. ఇప్పుడు బండి వాల్యూ కూడా మీకు ప్రైస్ కూడా ఏంటంటే బండి ప్రైస్ మీరు ఎల్లో ఎడిషన్ కొనాలనుకుంటే 8,50,000 అయితే పట్టద్ది. మినిమం ఏంటంటే నేను ఒక 5.5 లక్షలకి 6 లక్షలకి అయితే అమ్మదం అయితే అనుకుంటా ఉన్నా. అంతకంటే తగ్గింది అనుకో ఆ బండికి నేను ఎంత పెట్టాను, టాప్ బాక్స్ ప్యానెల్స్ కూడా అయితే ఇచ్చేస్తా. దానికి అటాచ్మెంట్ అయితే ఉంది కదా, అవి సపరేట్గా నేను ఒక 60,000-70,000 అయితే పెట్టాను. అవి కూడా మీకైతే ఇచ్చేస్తాను ఎవరైనా కొనేవాళ్ళు అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పక్కాగైతే కమెంట్ అయితే చేయండి. బైక్ నమ్మాలంటే అసలు ఏందో ప్రాణం అయితే పోతున్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ కానీ ఏం చేద్దాం చెప్పండి, బైక్ని అయితే పక్కాగా అమ్మాలి, ఇంకో బైక్ తీసుకోవాలనుకుంటే. లేదంటే ఇదే బైక్ని అయితే కంటిన్యూ అయితే చేయాలా. మేబీ నేను ఏంటంటే ఇంకో ట్రిప్ అయితే అనుకుంటా ఉన్నా, రెస్ట్ వీడియోలో దాని గురించి అయితే మాట్లాడుకుంటా. ఒక పెద్ద ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే అనుకుంటా ఉన్నా. అది బైక్లు అయితే కాదు, ఆల్మోస్ట్ ఏంటంటే వేరే విధంగా ప్లాన్ చేస్తున్నాను. అదేదైనా ఉంటే అది నెక్స్ట్ వీడియోలో మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో అది గాయ్స్ పక్కాగా ఏంటంటే మీరు వీడియోస్ని అయితే సపోర్ట్ చేయండి. నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసి ఎంత దూరం తీసుకొని వచ్చారు. మెయిన్గా ఏంటంటే షార్ట్స్ పెడితే సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు. బట్ కానీ ఏంటంటే షార్ట్స్ పెడితే మెయిన్ వీడియోస్ రీచ్ తగ్గిపోద్దని ఇన్ని రోజులు షార్ట్స్ అయితే నేను పెట్టడం అయితే జరగలేదు. ఇంక నుంచి ఏంటంటే యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెట్టేదానికైతే చూస్తా. సో మన షార్ట్స్ని కూడా కొంచెం ఫాలో అయితే అవ్వండి. కన్ఫర్మ్ ఏంటంటే ఆ వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ పక్కాగా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్. అండ్ మెయిన్గా ఏంటంటే ఇంక నుంచి మంచిగా ఏంటంటే రెగ్యులర్గా మీకు అప్డేట్ ఉండేదానికైతే చూస్తా. కొన్ని మంత్స్ నుంచి ఏంటంటే నేను కూడా ఒక రకమైన ఏదో అంటే డిప్రెషన్ కాకూడదు, నాకు నేనే మోటివేట్ చేసుకుంటా. బట్ కానీ ఏంటంటే డిప్రెషన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాము. అట్లాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అదంతా ఏంటంటే మనకి మనమే మోటివేట్ చేసుకుని బయటకైతే రావాలి. సో ఇంకా అదంతా అయితే పక్కన పెట్టండి. సో అది గాయ్స్ ఫైనల్గా మన బైక్ మన చేతిలోకి అయితే వచ్చింది. ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే ఏంటంటే ఒక పెద్ద ప్లానింగ్ అయితే అనుకుంటున్నా. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో పక్కాగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుసుకుందాం. బాయ్ బాయ్ గాయ్స్. మీ సపోర్ట్ లైఫ్ లాంగ్ ఎట్లానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.